ఇక్కడ కొన్ని పోయింది, దానివల్ల అది అరుస్తుంది. వాళ్ళంతే. పెద్దవి లేవా ఇది? హాయ్ మా, ఈ పెట్స్ అండ్ వింగ్స్ లొకేషన్ ఎక్కడుందనేసి చాలామంది అడుగుతున్నారు. మేమైతే ఈరోజు అయితే కంప్లీట్గా నేను వీడియోలో చూపిస్తున్నాను. మనకు అరకు నుండి వచ్చేసరికి 30 km డిస్టెన్స్లో ఉంటుంది. రైట్ సైడ్ ఇక్కడ మనకు ములియాగూడ జంక్షన్ ఉంటుంది, బొర్రగుహల్ జంక్షన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ నుండి బొర్ర అయితే 6 km. అదే మనకు కావాల్సిన పెట్స్ అండ్ వింగ్స్ అయితే ఒక 1 km డిస్టెన్స్లో ఉంటుంది. కంప్లీట్గా ఇలా మనం లెఫ్ట్ సైడ్ని అలా అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. రైట్ సైడ్ని వెళ్తే మనం ఎస్కోట, వైజాగ్ వెళ్ళిపోవచ్చు. రిటర్న్లో అయితే అరకు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మీకు చూపిస్తున్నాను, క్లియర్గా చూపిస్తాను రూట్ అయితే. ఏదైతే ములియాగూడ జంక్షన్ ఉందో, బొర్రగుహల్ జంక్షన్ ఉందో, ఇదిగో ఇక్కడే. ఇక్కడ నుండి అయితే మనం స్ట్రైట్గా వచ్చేయాలి మావా, కంప్లీట్గా ఇక్కడ నుండి అనమాట. ఇక్కడ బాగ్మారు వలస అనే విలేజ్ అయితే వస్తుంది. స్ట్రైట్గా 1 km డిస్టెన్స్లోనే ఈ విధంగా పెట్స్ అండ్ వింగ్స్ అనేసి మనకైతే బోర్డు కూడా ఉంటుంది. కంప్లీట్గా లోపలైతే వెళ్ళి మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎలా ఉంది ఏంటి, లొకేషన్లో ఏమేమి ఉంటాయో కూడా మీకు పూర్తిగా వీడియోలో చూపిస్తాను. మేడం, ప్రీమియం టికెట్ ఒకటి ఇచ్చేయండి. ప్రీమియం టికెట్ అంటే సపరేట్ గైడ్ ఇస్తాం. ఓకేనండి. ఓకే. సో ఇక్కడ మేము ప్రీమియం టికెట్కి సపరేట్గా గైడ్ని ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళు మీకు దగ్గర చూపిస్తారు. సో థ్యాంక్ యూ. గైడ్ అక్కడ ఉంటారు కదా. నార్మల్ టికెట్ 100 రూపీస్ మావా. ప్రీమియం టికెట్ అంటే 300 రూపీస్. మనం టచ్ చేయొచ్చు, వాటిని ఫీల్ అవ్వచ్చు. టికెట్ 300 అయితే ఆయన వీడియో తీసుకుంటారు. ప్రీమియం టికెట్ తీశారు, సో ప్రతిదీ టచ్ చేసేటట్టు. అంటే ఒక్క అసలు బర్డ్స్ అవి ఉన్నాయి, వాటి వాళ్ళకి చెప్పండి ఏదైతే టచ్ చేయకూడదు. క్యాట్స్ ఉన్నాయి, మన వరల్డ్ లార్జెస్ట్ క్యాట్ ఉంది. ఓకే. పర్షియన్ క్యాట్స్ ఉన్నాయి, బెంగాల్ క్యాట్స్ ఉన్నాయి. ఓకే. అవన్నీ మీరు టచ్ చేయొచ్చు. మర్మసెట్ మంకీ ఉన్నాయి, అంటే పాకెట్ మంకీ అవి ఉన్నాయి. మీరు అవన్నీ చూడొచ్చు, పట్టుకోవచ్చు. లోన మకాస్ ఉన్నాయి, పైథాన్స్ ఉన్నాయి. ఓకేనండి. హెడ్జాగ్స్ ఉన్నాయి. మీరు అవన్నీ చూడండి, ఎంజాయ్ చేసి. థ్యాంక్ యూ అండి. దగ్గర నుండి తీసుకొని చూపి. నేను చూస్తాను. ఇవి కొండకోడి అంటారు. ఓకే. కోడ్ నెక్స్ట్ కామన్. ఇక్కడ ఎలా ఉన్నాయంటే మావా, ఇవి కోళ్ళు వచ్చేసరికి బర్డ్స్లా ఉన్నాయి. బర్డ్స్ ఆ టైప్ ఆఫ్ ఏమంటారు, ఆ జాతికి సంబంధించిన బర్డ్స్లో అయితే ఉన్నాయి. చాలానే ఉన్నాయి, ఒక 30 వరకు అయితే ఉంటాయి కంపల్సరీ. వాటికి సంబంధించిన గేజెసే ఉన్నాయి ఇక్కడ. ఇవి చూసుకుంటే ఐ థింక్ ఇవి ర్యాట్స్ అనుకుంటాను, ముల్ల ర్యాట్స్. ఆ తర్వాత ఇక్కడ ఫిష్ ఆక్వేరియం కూడా ఉంది. ఈ ఫిష్ ఆక్వేరియంలోని డిఫరెంట్ ఫిష్. ఇప్పుడు నాకైతే ఒక జెల్లీ ఫిష్ టైప్లో కూడా ఒకటి కనిపించింది మామ. అదైతే జెల్లీ ఫిష్ కాదైతే తెలియదు, మీకు చూపిస్తాను ఉండండి. తర్వాతకి ఈ విధంగా ఇదిగో ఇదే జెల్లీ ఫిష్ టైప్లో కనిపించింది. అడిగితే తెలియదు అన్నారు వాళ్ళైతే. కొంచెం ఆ టైప్లో కనిపిస్తాను. ఇది కాశ్మీర్లో ఉండే గోట్స్. అవుతుంది బండూరు. ఆ సైజ్ అంతే ఉంటుంది. అవుతుంది ఇది కూడా. ఎట్లెస్ బాల్ పైకి నిన్న ఈవినింగ్ వచ్చామండి. వెళ్ళేటప్పుడు టైం కుదిరితే ఒకసారి తీయచ్చు. నిన్న
ఏమంటారు దీన్ని? ఇక్కడ పేరు పెట్టలేదా? చెప్పులతో వెళ్ళొచ్చా? చెప్పులు వెళ్ళొచ్చు. కళ్ళ కింద గ్రీన్ ఇగ్వానా. ఇవేంటి? ముళ్ళ పంద్యా. ముళ్ళేమో ఉడత టైప్ ఉంది. ఓకే, మీరు నేను పట్టుకుంటాను. పడుకొని ఉందా? పడుకున్నాను. లిజర్డ్. ఇది పారిపోద్దా? ఇది పారిపోద్ది, అందుకని వద్దు దయచేసి. తింగర్ ఎక్కువ. ఇది ఏమంటారు? ఎలకలు. ఇది కూడా పారిపోద్ది కదా, చిన్న చిన్నవి. యా, ఆల్మోస్ట్. భయపడుతుంది. అదిగో చూడు, వీడియో చూడు, వీడియోలో కనిపిస్తుంది. అదిగో దీన్ని ఏమంటారు తెలుసండి? చువావా అంటారు. చువావా. చువా. ఏ కరుస్తున్నా. బూస్టర్ అని పిలుస్తున్నారు. బూస్టర్. 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 అదిగో అదిగో చూడు బూస్టర్. ఓయ్ అదిగో చూడు. పడుకుంటుంది. ఏం పేరు? అట చూడు. గోర్లు గుర్తున్నాయి కదా, గుచ్చుతాయి. చూడదు. చూడరా, వీడియో వైపు చూడరా, చూడదు. అది క్యామ్ వైపు చూడండి, చూడరా. వచ్చారట, అదే చెప్పింది కవిత. అదే లైట్ టికెట్ తీసుకున్నారండి అని చెప్పి.